వాటి ద్వారా మన ప్రియతమ నాయకుడు స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారు గ్రామీణ ప్రాంతాల్లో ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ ప్యాటర్న్ కింద గ్రామీణ ప్రాంతాలు ఇవ్వాలని మొదలుపెట్టిండు. అది 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు కంప్లీట్లీ హాస్టల్తో సహా అన్ని మరి ఫెసిలిటీసు, ఎడ్యుకేషను, అక్కడ ఉండడము, ఫుడ్డు, యూనిఫామ్స్ అంతా ఉచితంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో మంచి హై క్వాలిటీ ఎడ్యుకేషన్ అది కోదాడికి మరి మంజూరు చేయించడంలో మేము సఫలీకృతమైనందుకు నేను మనస్ఫూర్తిగా సంతోషిస్తున్నాను. అదేవిధంగా మరి రెడ్లకుంట లిఫ్టిగేషన్ స్కీమ్ పనులు వేగవంతంగా ముందుకు పోతున్నాయి. అది 6 నెలలు పూర్తి చేయాలని చెప్పి ఇప్పుడు సిఈ గారికి నేను ఆయనకి ఆ కాంట్రాక్టర్ కూడా చెప్తున్నా. మోతే మండలం నేను మొదటిసారి ఎమ్మెల్యే పోటీ చేసినప్పటి సంది అప్పుడు మోతే మండలం సూర్యాపేట జిల్లాలో ఉండే. అయితే మోతే మండలం వాళ్ళు ఎప్పుడో చెప్పాడు మరి అంత బాగానే ఉంది కానీ మోతే మండలానికి నీళ్ళు వస్తలేవని. ఏది అన్ని మండలానికి మరి ఎక్కువ శాతం ఎన్ఎస్పి నీళ్ళు కానీ లిఫ్ట్ నీళ్ళు కానీ వస్తున్నాయి. కానీ మోతే మండలానికి ఒక కరువు మండలంగా మరి పేరు పడ్డది. మరి మోతే మండలానికి నీళ్లు రావాలనే ఉద్దేశంతో ఒక కొత్త లిఫ్టిగేషన్ స్కీము మంజూరు చేయడం జరిగింది. మరి అది మంజూరైంది. అది పూర్తిగా అంటే ఆర్థికంగా మంజూరైంది. సరే అది ఇప్పుడు డిజైన్ స్టేజ్లో ఉంది. అది కూడా మనం రమేష్ బాబు గారు మీరు రోజు కార్యక్రమం పెడితే అడిగి కూడా మనం శంకుస్థాపన చేద్దాం. దాని ద్వారా మోతే మండలం లిఫ్ట్ ద్వారా ఎన్ని ఎకరాలకు అయినట్టు 45,000 ఎకరాలకి నీళ్ళు ఇచ్చే విధంగా మరి అదేవిధంగా ఈ R9 లిఫ్ట్ ఇరిగేషన్కి ఈ ఎంఎస్సి పైపులు అవుతుందా పని